నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమను దొంగిలించు, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. యెషయా 48:11 చెప్తుంది. అతను ఒక పేరొందిన గొప్ప వ్యక్తి. అతను ఏమైనా ఒక మాట చెప్పాడంటే, ఒక ఉపాయం చెప్పాడంటే అతను చెప్పిన ఏ ఆలోచన అయినా సరే అది దేవుని వాక్కులా ఉండేది. దేవుని యొద్ద విచారించి తెలుసుకున్నట్లుగానే, దేవుని చిత్తం గ్రహించినట్లుగానే ఉండేది. అతనే దావీదు ముఖ్య స్నేహితుడైన అహితోపెలు. కానీ ఒకానొక సందర్భంలో ఈ గొప్ప వ్యక్తి చెప్పిన ఆలోచనను దేవుడు కొట్టివేశాడు. అతడు చెప్పిన ఆలోచన ప్రకారం జరగలేదు. ఫలితంగా అతని యొక్క అహం దెబ్బతింది, ఈగో హర్ట్ అయింది. అందుకే వెళ్ళి ఊరి పెట్టుకుని చనిపోయాడు. ఆ దినంలో అహితోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేది. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండేరి. 2 సమూయేలు 16:23. అహితోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపేసుకుని చనిపోయాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు నోరు తెరిచిన ఒక వ్యక్తిని దీవిస్తే అతడు దీవించబడతాడు, అతడు శపిస్తే శపించబడతాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించడానికి డబ్బు ఆశ చూపించి మరి పిలిపించుకుని వారిని శపించమని అడిగాడు మరొక రాజు. అయితే ఆ ఆలోచన తారుమారు చేయగల దేవుడు శాపానికి బదులుగా ఆశీర్వచన పలుకులని ఇచ్చాడు. ఫలితంగా పిలిపించుకున్న రాజు అతనిపై మండిపడ్డాడు. వారి ఇరువురే బాలాకు మరి బిలాము. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించు, వారు నాకంటే బలవంతులు. ఆలయానికి నువ్వు దీవించువాడు దీవించబడతాడు, శపించువాడు శపించబడతాడని నేను ఎరుగుతును. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించాను, నేను దాన్ని మార్చలేను. అప్పుడు బాలాకు కోపం బిలాము మీద నుండి, శపించుటకు నేను పిలిపించి తిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివే అని వాక్యం చెప్తుంది. మన దైనందిన జీవితంలో చాలాసార్లు మనం కూడా చాలా ఇలా మనుషులని నమ్ముతూ ఉంటాం. వారికి దేవుని కంటే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. మీరు ఏం చెప్తే అది తప్పక జరుగుతుంది, మీరు ఎలా చెప్తే అది చేస్తాం, మీరు చెప్పినవన్నీ కేవలం మంచి మాటలు, నా భవిష్యత్తుకు పూల పాటలు అంటూ ఉంటాం. కొన్నిసార్లు కొందరి ప్రార్థన సహకారంలో ప్రార్థనా పరుల యొద్దకు కూడా వెళ్ళి, మీరు ప్రార్థిస్తే మా జీవితంలో అద్భుతాలు జరిగితే, మీరు ప్రార్థిస్తే మేము బ్రతకం, మా అబ్బాయి అమ్మాయి బ్రతికారంటూ మనుషులను తెగ మెచ్చుకుంటూ వాడిని పొగడాలతో ముఖస్తుతి చేస్తూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని కానీ మహిమను కానీ ఆయన జ్ఞానాన్ని కానీ ఆలోచించాం. ఆలోచనలు తారుమారు చేయగల దేవుడు మనుషుల కంటే గొప్పవాడు అని గుర్తించాం. లెస్సైన జ్ఞానం గలవాడు, అధిక బుద్ధి ఆలోచనలు చెప్పగల సమర్థుడు దేవుడని గుర్తించలేం. అదేవిధంగా కొందరు మనుషులు సైతం ఇలా ఇతరులు పొగుడుతూ ఉంటే, నాదేమీ లేదండి, నేను కేవలం నామమాత్రుని, అంతా మహిమ దేవునికని చెప్పక మనుష్యుల ముఖస్తుతిని ఆనందిస్తూ ఉంటారు. ఒక్కోసారి వారిని నమ్మి వచ్చే వారికి దేవుని చిత్తం కాకుండా మనసు జ్ఞానాధారంగా మాటలు చెప్పి మహిమను పొందుతూ దేవుని మహిమను దొంగిలిస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం, దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇస్తున్నామా, లేక ఒకదానిని దొంగిలించే స్థితిలో, లేక ఇతరులను దేవుని మహిమను ఇచ్చే స్థితిలో ఉన్నామా? దేవుని మహిమను మనుషులకు అప్పగించక దేవునిని కొనియాడదాం, దేవుణ్ణి మహిమపరచుదాం. దేవునికి చెందాల్సిన మహిమ దేవునికే చెందునుగాక అని బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యూ అండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి మాటల్ని అందరికీ షేర్ చేయాలి కదా, షేర్ చేయండి, మాకు సహకరించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.